వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ద్రోణాచార్యుడు కుల గురువు కృపాచార్యుని యొక్క జన్మ రహస్యం, ద్రోణాచార్యుని వివాహం, ద్రుపద మహారాజుతో అవమానం, ప్రతీకారం ఇవన్నీ తెలుసుకుంటారు ఈ వీడియోలో. మన భారతదేశ గురువులు మహర్షులు ఇప్పటి వైద్య శాస్త్రాలకు అంతే చిక్కని అర్థం కాని శరద్వంతుని వీర్య కణాలు శుక్ర కణాలు గడ్డి పాచలలో పడగా ఆ గడ్డి నుండి ఆ వీర్య కణాలు పిల్లలుగా శిశువులుగా రూపుదిద్దుకొని కృపాచార్యుని చెల్లెలు కృపి ఈ కవల పిల్లలు జన్మించడం, అలాగే భరద్వాజుని వీర్య కణాలు శుక్ర కణాలు ఒక ఆకులో పడగా ఆకును ద్రోణిగా చేసి ఆకులోని వీర్య కణాలను శిశువుగా ఆకులోని శుక్ర కణాలను శిశువుగా మార్చిన భరద్వాజుడు ఇప్పటి వైద్య శాస్త్రం ఏమైనా అర్థం చేసుకోగలదా? అంత గొప్ప మహోన్నతమైన చరిత్ర మన భారతదేశ చరిత్ర. కౌరవులు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని గ్రహిస్తాడు ఆర్యక భగవాన్. అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయిన భీమసేనునికి ఈ 100 మంది కౌరవుల నుండి ప్రాణ ప్రమాదం ఉంది, ప్రాణాపాయము ఉంది. కాబట్టి భీమసేనునికి ఇంకా బలవంతుణ్ణి చేయాలి, భీమసేనుని ఇంకా బలమైన వానిగా తయారు చేయాలి, ఎవరు ఏమి చేయలేనటువంటి బలవంతునిగా భీమసేనుని తయారు చేయాలి అని ఆర్యక భగవాన్, నీకు ప్రాణాపాయము ఉంది ఈ కౌరవుల వలన, కాబట్టి నేను ఒక అమృతాన్ని ఇస్తాను. ఈ అమృతాన్ని ఒక కుండ తాగితే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఎన్ని కుండల అమృతాన్ని తాగగలిగితే అన్ని 1000 ఏనుగుల బలం వస్తుంది అని ఆర్యక భగవాన్ భీమసేనునికి చెప్పగా, భీమసేనుడు ఏకంగా 10 కుండల అమృతాన్ని తాగేస్తాడు. అంటే అప్పుడు 10,000 ఏనుగుల బలం సంపాదిస్తాడు భీమసేనుడు. ఈ 10,000 ఏనుగుల బలం సంపాదించి 10 కుండల అమృతం తాగి బలవంతుడైపోతాడు. అయితే ఆర్యక భగవాన్ ఒక వరాన్ని కూడా ఇస్తాడు భీమసేనునికి. జై ఆర్యక అని నా పేరు తలచుకుంటే నీ శరీరాన్ని ఎంత పెద్దగా అయినా పెంచుకోవచ్చు, లేదా ఎంత సూక్ష్మంగా అయినా తగ్గించుకోవచ్చు అని ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అదే జై ఆర్యక భగవాన్ అని మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆర్యక భగవాన్. దాంతో సంతోషంగా హ్యాపీగా హస్తినాపుర సామ్రాజ్యంలోనికి వచ్చేస్తాడు భీమసేనుడు. అంతవరకు ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో అడుగడుగున పొదల చుట్టూ, అడవుల్లోన, పట్టణాల్లోన, ఇండ్లలోన భీమసేనుని జాడ కోసం వెతకని వారు లేరు హస్తినాపురంలో. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ భీమసేనుడు 10,000 ఏనుగుల బలం సంపాదించి ఇక్కడికి వచ్చి అందరినీ పలకరించగా నమ్మలేకపోతారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు భీమసేన అని అందరూ పలకరించగా భీమసేనుడు చెప్తాడు, జరిగినదంతా చెప్తారు. నా అన్నంలో విషం కలిపి నేను తినడం వలన ఆ విషంతో మత్తు ఎక్కి పడి ఉన్న నన్ను నదిలో పడవేయగా నేను నాగలోకానికి వెళ్ళాను. మీ ముత్తాతైన ఆర్యక భగవాన్ని కలిసి నేను 10,000 ఏనుగుల బలాన్ని సంపాదించాను, 10 కుండల అమృతాన్ని తాగి 10,000 ఏనుగుల బలాన్ని సంపాదించానమ్మా అని గర్వంగా అమ్మ కుంతీదేవితో చెప్తాడు భీమసేనుడు. అప్పుడు భీమసేనుడు జరిగినదంతా ఇలా చెప్తూ ఉండగా కుంతీదేవి, సైలెంట్ నాన్న, ఎవరికి చెప్పద్దు, మన పచ్చని కురు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి మనకు తగువ పెట్టేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని, కౌరవులు నిన్ను చంపడానికి ప్రయత్నించిన విషయాన్ని ఎక్కడా కూడా బయట చెప్పకు అని భీమసేనునితో చెప్తుంది కుంతీదేవి. ఎంతటి మహోన్నతమైన వ్యక్తిత్వము! అందుకే ఈ పంచపాండవులు ప్రపంచం మరచిపోలేనటువంటి గుణవంతులు, ధైర్యవంతులు, సాహసవంతులు అయ్యారు. కానీ హస్తినాపుర వేగులు ఉంటారు కదా, ఏమైనా రహస్యాలు ఉంటే అది మహారాజు వారికి తెలియచేయాలి. కాబట్టి ఈ వేగులు వెళ్ళి హస్తినాపుర సామ్రాజ్యం యొక్క పెద్దవాళ్ళకి, అంటే భీష్ముడు, విదురుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, సత్యవతి, అంబిక, వీరందరికీ కూడా ఏదో ఒక విధంగా తెలిసిపోయింది భీముని చంపడానికి విషమన్నం పెట్టారు అని. ఈ విషయం తెలిసిన
భీష్ముడు ధృతరాష్ట్రునితో హెచ్చరిస్తాడు, నీ కుమారుడైన దుర్యోధనునికి బుద్ధి చెప్పు. చెడు సహవాసాల వల్ల చెడ్డ బుద్ధి వస్తోంది, చెడ్డ పనులు చేస్తున్నాడు అని హెచ్చరిస్తాడు భీష్మాచార్యుడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని పెద్దలు అందరూ కూడా దుర్యోధనునికి సలహా ఇస్తారు. అక్కడ మంత్రి అయినటువంటి విదురునికి అన్నీ తెలిసిపోతాయి. ఆలోచించి ఇక్కడ కౌరవులకి పాండవులకి పడటం లేదు, ఈ విధంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఒకరిని ఒకరు చంపుకునేదాకా కక్షలు పెంచుకుంటూ ఉన్నారు అని చెప్పి ఈ కౌరవులను పాండవులను కూడా ఈ హస్తినాపుర సామ్రాజ్యం నుండి గురుకులానికి తరలించాలి విద్యలు నేర్చుకోవడానికి. ఈ విలు విద్య, గదా యుద్ధం, ముష్టి యుద్ధం ఇలాంటి విద్యలు అన్నీ, ఇంకా సకల శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకోవడానికి గురుకులానికి తరలించాలి అని నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే అక్కడ కృపాచార్యుడు, దీనికి అసలైన తగినవాడు కృపాచార్యుడు. ఈ చిన్న పిల్లలతో సొంత మనిషిలాగా ఉన్నటువంటి కృపాచార్యునికి ఈ 105 మంది పిల్లలని కృపాచార్యునికి అప్పగిస్తారు విద్యను నేర్పించమని. ఈ కృపాచార్యుడు అంటే చిన్న పిల్లలందరినీ కృపాచార్యునికి అప్పగించారు అంటే కృపాచార్యుడు ఎంతటి నమ్మకస్తుడు. ఈ కృపాచార్యుడు ఎంత నమ్మకస్తుడైతే ఇంత చిన్న పిల్లలందరినీ కృపాచార్యునికి అప్పగిస్తారు అంటే కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు అంటే శరద్వంతుడు అనే ఒక మహారాజు అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ధనుర్విద్య కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. కానీ ఇంకా అస్త్రశస్త్రాలు పొందాలి అని, ధనుర్విద్య ఇంకా బాగా నేర్చుకోవాలి, అది తపస్సు వల్లనే అస్త్రశస్త్రాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని, అంత ధనుర్విద్య సాధన చేయాలంటే నాకు తపశ్శక్తి కూడా తోడు కావాలి అని ఈ శరద్వంతుడు తపస్సు చేస్తూ ఉండగా ఎవరైనా తపస్సు చేస్తే అప్సరసలను పంపించి వీరి తపస్సును చెడగొట్టే దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరు? ఇంద్రుడు, దేవేంద్రుడు. ఎందుకంటే దేవేంద్ర అనేది ఒక పదవి. ఎవరైనా తపస్సు చేసి శక్తులను సంపాదించి ఈ మహోన్నతమైన శక్తులను, తపశ్శక్తిని సంపాదించి దేవేంద్ర పదవికి ఎక్కడ ఎసరు పెడతారో, ఈ దేవేంద్ర పదవిని పొందటానికి వీళ్ళేమన్నా తపస్సు చేస్తున్నారేమో అనే ఉద్దేశంతో దేవేంద్రుడు అక్కడ దేవలోకంలో ఉన్న అత్యంత అందమైన అప్సరసలను పంపించి వీరి తపస్సులను భంగం చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ శరద్వంతుని తపస్సు కూడా భంగం చేయడానికి జలపద అనే ఒక అందమైన అప్సరసను పంపిస్తాడు. ఈ జలపద యొక్క అందచందాలను చూసి మోహించిన శరద్వంతుడు ఈ శరద్వంతుని కామోద్రేకంతో శరద్వంతుని యొక్క శరీరం నుండి శుక్రకణాలు 2 గడ్డి పోచలలో పడతాయి. 2 శుక్రకణాలు. ఈ 2 శుక్రకణాలు కూడా ఒక బాలుడు, ఒక పాప. బాలుడేమో కృపాచార్యుడు, పాపేమో కృపి. వీరి ఇద్దరిని కూడా అటుగా వేటకు వెళ్తూ ఉన్న శాంతన మహారాజు తీసుకుని వచ్చి అంతఃపురంలో పెట్టి సొంత పిల్లలలాగా పెంచి పెద్ద చేసి వీళ్ళకు విద్యలు, శాస్త్రాలు అన్నింటినీ కూడా బోధిస్తాడు. అయితే శరద్వంతుడు తర్వాత దివ్య దృష్టితో తెలుసుకొని తన పిల్లలు అయినటువంటి కృపాచార్యుడు వీరిద్దరూ నా పిల్లలే అని స్వయంగా శరద్వంతుడు ఉపనయనం చేస్తాడు కృపాచార్యునికి. తను తపస్సు వలన పొందిన విద్యలు అన్నీ కూడా, తను సాధన చేసిన విద్యలు, తపస్సు వల్ల పొందిన శక్తులు అన్నింటినీ కలగలిపి కృపాచార్యునికి శరద్వంతుడు బోధిస్తాడు. ఆ విద్యలు అన్ని నేర్పిస్తాడు, సాధన చేయిస్తాడు. కృపా ఆచార్యుడు అవుతాడు. కృపాచార్యుడు అవుతాడు. అలా శరద్వంతుడు తయారు చేస్తాడు కృపాచార్యుణ్ణి. ఈ కృపాచార్యుడు భీష్మాచార్యుడు ఒకే దగ్గరే పెరిగారు కాబట్టి భీష్మాచార్యునికి ఈ 105 మంది పిల్లలని కూడా, కౌరవులు పాండవులను ఇద్దరిని కూడా కృపాచార్యుని దగ్గర విద్యను అభ్యసించడానికి గురుకులంలో చేరుస్తారు. కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి, ఈ కృపిని ద్రోణాచార్యునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఈ ద్రోణాచార్యుడు ఎవరు అంటే భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి అత్యంత శక్తి సంపన్నుడు. భరద్వాజ మహర్షి సంధ్యా స్నానం చేసే సమయంలో వృతాచి అనే ఒక అప్సరస యొక్క అందచందాలను చూసి మామూలుగా ఇతని శరీరం నుండి శుక్రకణాలు
జారి ఒక ఆకులో పడతాయి. ఆ ఆకుని ఈ శుక్ర కణాలని అంటే వీర్యం అంటారు. శుక్ర కణాలని వృథా కాకుండా ఆకును ద్రోణిలాగా ఇది పొర్లిపోకుండా ఆకును ద్రోణిలాగా చేసి ఈ భరద్వాజ మహర్షి ఒక బాలునిగా పుట్టిస్తాడు. అక్కడనే ఎవరు? భరద్వాజ మహర్షి ద్రోణిలో పుట్టినాడు కాబట్టి ఆకు యొక్క ద్రోణిలో పుట్టినందుకు ఇతనికి ద్రోణుడు అని నామకరణం చేస్తాడు భరద్వాజ మహర్షి. పాంచాల దేశపు మహారాజు సృషతుడు మరియు భరద్వాజుడు అత్యంత స్నేహితులు, సన్నిహితులు. వీరి స్నేహం వలనే సృషతుని కుమారుడు ద్రుపదుడు, ఇక్కడ భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణుడు. అక్కడ సృషతుడు భరద్వాజ మహర్షి స్నేహితులు. ఇక్కడ వారి కుమారులైనటువంటి ద్రోణుడు, ద్రుపదుడు కూడా చిన్న వయసు నుండి స్నేహితులుగా ఉంటారు. పాంచాల దేశపు మహారాజు సృషతుడు తన కుమారుడు ద్రుపదుణ్ణి భరద్వాజ మహర్షికి అప్పగిస్తాడు. భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణుడు. ఈ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో ద్రుపదుడు మరియు ద్రోణుడు బాల్యం నుండి స్నేహంగా విద్యలు అన్ని భరద్వాజ మహర్షి దగ్గర నేర్చుకున్నారు, చాలా విద్యలు. ఈ నేర్చుకుని కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత పాంచాల దేశపు మహారాజు సృషతుడు మరణించగా ఈ ద్రుపదుడు తండ్రి మరణం వలన ద్రుపదుడే మహారాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అప్పటి నుంచి ద్రుపద మహారాజుగా పిలువబడతాడు. ఈ ద్రుపద మహారాజు చిన్ననాటి నుండి స్నేహితుడు అయినటువంటి ఒకే దగ్గర పెరిగి భరద్వాజుని దగ్గర విద్యలను అభ్యసించిన ద్రుపదుడు, ద్రోణుడు. ఇప్పుడు ద్రుపదుడు మహారాజు అయ్యాడు కాబట్టి ఎప్పుడైనా నా రాజ్యంలో అర్ధరాజ్యం నీకు ఇస్తాను అని చెప్పి ఉంటాడు ద్రుపదుడు. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ద్రోణాచార్యుడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు, తన విద్యలు నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ద్రోణాచార్యుడు ఒక యజ్ఞం లాంటి, ఒక తపస్సు లాంటి ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ జీవితం ఏంటంటే ఊంఛ వృత్తి. ఊంఛ వృత్తి అంటే ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు ధాన్యం కింద పడిపోతుంది కదా, ఆ ధాన్యాన్ని ఏరుకొని ఆ ధాన్యాన్ని ఆహారంగా మార్చుకొని అదే జీవనంగా కొనసాగిస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడు. అది ఎంత గొప్ప విషయం అండి! వృథాగా పోయే ధాన్యాన్ని సేకరించి ఆహారంగా మార్చుకొని దాంతోనే జీవనం గడపడం అంటే తమాషా. అది ఒక మహాయజ్ఞమే కదా. అయితే కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు పరమేశ్వరునికి మహా తపస్సు చేస్తాడు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కుమారులు కలుగుతారు కదా, ఆ కుమారులు ఎలాంటి వారు అలాంటి వారు కాదు, ఒక గొప్ప వ్యక్తులై ఉండాలి అని మహేశ్వరునికి తపస్సు చేసి అశ్వత్థామను పుత్రునిగా పొందుతాడు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు పేదరికంలో ఉన్నా కూడా భార్య కృపి అన్న, కుమారుడు అశ్వత్థామ అన్న చాలా ఇష్టం. పంచ ప్రాణాలు భార్య బిడ్డ అశ్వత్థామలోనే నింపుకొని ఉంటాడు ద్రోణాచార్యుడు. కానీ తన పేదరికం వలన తన భార్య కృపిని కానీ తన కుమారుడు అశ్వత్థామను గాని ఎప్పుడూ సుఖపెట్టలేకపోతూ ఉన్నానని బాధపడుతూ ఉంటాడు ద్రోణాచార్యుడు. ఒకానొక సందర్భంలో కుమారునికి పాలు కూడా తాగించలేనటువంటి పేదరికంలో ఉన్నాను అని బాధపడుతూ, అయితే తన పంచ ప్రాణాలను తన కుమారుడు అశ్వత్థామలో నింపుకున్న ద్రోణాచార్యుడు తన కుమారునికి పాలు తాగించడానికి ఒక గోవును కూడా, ఒక ఆవును కూడా సంపాదించలేనటువంటి పేదరికంలో ఉన్నందుకు బాధపడుతూ తను ఈ పేదరికం నుండి బయటపడాలి అంటే తన చిన్ననాటి స్నేహితుడు తన తండ్రి దగ్గరే విద్యను నేర్చుకుని ఒకే దగ్గరే పెరిగి ఒకే భరద్వాజుని దగ్గర విద్యను నేర్చుకున్న అంత చిన్ననాటి స్నేహితుడైన ఇప్పుడు ద్రుపద మహారాజు అయ్యాడు కదా. నా స్నేహితుడు ద్రుపద మహారాజు ఒక్క సమయంలో చెప్పాడు, నా రాజ్యంలో అర్ధ భాగం ఇస్తాను అని చెప్పాడు కదా. అదే విషయం గుర్తు చేస్తాను, నాకు అర్ధరాజ్యం కాకపోయినా ఒక గోవుని ఇస్తే కూడా చాలు అని అడగాలని వెళ్తాడు. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళిన ద్రోణాచార్యునికి నిరాశ ఎదురవుతుంది. అయితే ఎంత బాల్య స్నేహితులు అయినా కూడా సింహాసనం యొక్క పవర్, అది సింహాసనం మీద కూర్చుంటానే ఆ సీటు యొక్క పవర్, సింహాసనం మీద కూర్చుంటానే ఆ వైభవాన్ని వాళ్ళు మరచిపోలేరు, ఆ వైభవంలోనే ఉంటారు. నేను ఒక మహారాజుని, నేను చక్రవర్తిని కదా అనే ఒక
మానసిక స్థితిలో ఉంటారు. కాబట్టి ద్రోణాచార్యుడు వెళ్ళి, నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి, నేను ఒకే దగ్గరే విద్యను నేర్చుకున్నాము, నాకు నువ్వు అర్ధరాజ్యం ఇస్తానన్నావు, కానీ నాకు ఒక ఆవు చాలు, ఒక గోవు చాలు అని అడిగితే విపరీతమైన కోపం వస్తుంది ద్రుపదునికి. ఎందుకు అంటే మామూలుగా ఇవన్నీ ఏమీ చెప్పకుండా, నేనేదో కష్టంలో ఉన్నాను, నా కుమారునికి పాలకి ఒక ఆవును కూడా సంపాదించుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నాను, నాకు ఒక గోవుని దానంగా ఇవ్వు అంటే ఇచ్చి ఉండేవాడేమో ద్రుపదుడు. కానీ ఇప్పుడు మహారాజు స్థానంలో ఉన్న ద్రుపదుణ్ణి మనం చిన్ననాటి స్నేహితులు, ఎప్పుడో నువ్వు రాజ్యం ఇస్తానన్నావు అని అనగానే కోపంతో ద్రుపదుడు నిందిస్తాడు ద్రోణాచార్యుణ్ణి. నువ్వు ఒక అడవిలో తపస్సు చేసుకునే ఒక మునివి, నువ్వు ఒక పేద బ్రాహ్మణునివి, ముష్టి ఎత్తుకొనే అలాంటి బ్రతుకు మీది, నేను ఒక మహారాజుని, నీకు నాకు స్నేహమేంటి, ఫస్ట్ వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి అని అంటాడు ద్రుపదుడు. అయితే ద్రోణుడు ఉన్న పరిస్థితిలో అవన్నీ గుర్తుకు వస్తాయి. సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్న ద్రుపద మహారాజుకి ఆ కష్టకాలం అంతా మరచిపోయి ఉంటారు. ఎవరికైనా అంతే, ఇది మానవులకు సహజంగా ఉన్న ఒక బుద్ధి. అయితే ద్రోణుడు నిరాశతో కనీసం నా బిడ్డకు ఆకలి తీర్చడానికి పాలను పొందే ఒక గోవుని కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు తనను తానే తిట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పరశురాముడు మహాబలవంతుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు తనకు ఉన్న ఆస్తులు, తనకు ఉన్న డబ్బుని, ఐశ్వర్యాన్ని అంతటిని మునులకి, ఋషులకి, బ్రాహ్మణులకి, పేదవారికి దానం చేస్తూ ఉన్నాడు అని తెలుసుకొని ద్రోణుడు పరశురాముని దగ్గరకు వెళ్తాడు. అయితే పరశురాముడు అంతకు ముందే ఎన్నో రోజుల నుంచి ప్రారంభించిన ఈ దాన కార్యక్రమంలో అన్నీ అప్పటికే దానం చేసేసి ఉంటాడు. ఇంకా ఏది మిగిలి ఉండదు పరశురాముని దగ్గర. అప్పుడు ద్రోణుడు వెళ్ళగా ఈ పరిస్థితి చెప్తాడు పరశురాముడు. ఇప్పుడు నా శరీరము, నేను నేర్చుకున్న విద్యలు, నా తపశ్శక్తి తప్ప నా దగ్గర ఇంకా ఏమీ లేదు, నేను ఇప్పుడు ఏమి ఇవ్వగలను నీకు అంటే, నువ్వు భరద్వాజుని దగ్గర విద్యలు నేర్చుకున్నావు, కానీ అక్కడికంటే ఇంకా తపశ్శక్తితో కూడుకున్న అస్త్ర శస్త్రాలను నీకు నేను నేర్పిస్తాను, ఆ విద్యలను అన్నింటినీ నీకు నేర్పిస్తాను, అది మాత్రం నేను నీకు ఇవ్వగలను అని పరశురాముడు చెప్పగానే ద్రోణుడు అదే మహాభాగ్యంగా భావిస్తూ, మీ వంటి శక్తి సంపన్నులు, మీ వంటి అవతార పురుషుల దగ్గర నేను ఈ విద్యలు నేర్చుకోవడం అది నా సౌభాగ్యం అని చెప్పి ద్రోణుడు అక్కడ కూడా భార్గవాస్త్రం, నారాయణాస్త్రం ఇలాంటి శక్తివంతమైన అస్త్రాలను పొందుతాడు పరశురాముని నుండి. తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్యలతో పాటు పరశురాముని దగ్గర ఇంకా అధిక శక్తివంతమైన అస్త్రశస్త్రాలను పొంది ద్రోణాచార్యుడు తన కుమారుణ్ణి తీసుకొని అటుగా వెళ్తూ ఉన్న సమయంలో ఈ 105 మంది బాలురు ఉన్నారు కదా, పాండవులు, కౌరవులు, ఈ రాకుమారులు అందరూ కూడా ఒక ఉద్యానవనంలో బంతి ఆట ఆడుతూ ఉంటారు. ఈ బంతి ఆట ఆడుతూ ఉన్న సమయంలో ఒక లోతైన బావిలో బంతి పడిపోయి ఉంటుంది. ఈ లోతైన బావిలో, ఎండిపోయిన నీరు లేనటువంటి బావిలో లోపల బంతిని ఎలా తీసుకోవాలి అని కట్టెలు విసరడం, రాళ్లు విసరడం, ఎవరెవరి చేతనొచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నారు బంతిని పైకి లాగడానికి. అంటే ఇప్పుడు ఉన్నట్టు చిన్న చిన్న బావులు కాదు, చాలా లోతైన బావులు. ఈ లోతైన బావి నుండి ఈ బంతిని ఎలా పొందాలి, అక్కడికి ఎవరైనా వస్తారు కదా పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్లతో కూడా ఈ బంతిని తీసియరా, ఈ బంతిని ఎలా అయితే బయటకు వస్తుంది అని అందరినీ అడుగుతూ తమ ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ బంతిని బయటకు తీయడానికి కౌరవులు, పాండవులు కూడా. అయితే వీళ్ళ చేత కావట్లేదు, ఎలా తీయాలో ఐడియా రావట్లేదు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఏంటి ఇంతమంది పిల్లలు ఒకే చోట గుమికూడి ఉన్నారు అని ద్రోణాచార్యుడు వచ్చి, మీరు ఏమిటి కోసం ఇలా ప్రయత్నిస్తూ ఉన్నారు అని అడగగా, మేము ఇలా కౌరవులు, పాండవులము, మాది హస్తినాపుర సామ్రాజ్యము అని చెప్పగానే ద్రోణుడు మహా ఆనందంతో, ఈ కృపాచార్యుడు, కృప యొక్క పుట్టినిల్లు అన్నమాట అది ఒక రకంగా, ఏది హస్తినాపురం, ద్రోణాచార్యుని భార్య యొక్క పుట్టినిల్లు, పెరిగిన ఇల్లు హస్తినాపురం సామ్రాజ్యం, హస్తినాపుర అంతఃపురం.
కాబట్టి ద్రోణుడు ఎంతో సంతోషంతో, అయ్యో పిల్లలారా, మీకు నేను తీసిస్తాను ఈ బంతిని అని ఒక బాణం ఆ బంతికి గుచ్చుకునేలాగా వేస్తాడు ద్రోణాచార్యుడు. మరో బాణం ఈ బాణానికి గుచ్చుకునేలాగా వేస్తాడు. మరో బాణం ఈ బాణానికి గుచ్చుకునేలాగా, ఇలా బాణానికి గుచ్చుకునేలాగా వేస్తూ పొడవాటి కట్టిలాగా తయారవుతుంది అది. ఈ పొడవాటి కట్టిలాగా తయారైన మొదటి బాణము బంతికి గుచ్చుకొని ఉంటుంది కాబట్టి ఆ బాణాన్ని లాగి ఈ పిల్లలకు ఇస్తాడు ద్రోణాచార్యుడు. మేము ఇంతగా ప్రయత్నిస్తే కూడా, పెద్దవాళ్ళని ఎంతమంది అడిగితే కూడా ఈ బంతిని మాకు ఇవ్వలేకపోయారు, కాబట్టి మీరు మా అంతఃపురానికి రండి అని ద్రోణాచార్యుడిని హస్తినాపుర అంతఃపురానికి తీసుకుని వెళ్తారు. కౌరవులు పాండవులు కూడా భీష్మాచార్యునికి పరిచయం చేస్తారు. అయితే భీష్మాచార్యుడే కదా కృపిని ద్రోణాచార్యునికి ఇచ్చి వివాహం జరిపించినది. ఓ ద్రోణాచార్యులు వారు మీరేనా అని, మీరు ఎక్కడికి వెళ్ళక్కరలేదు, మీరు ఇక్కడే ఉండి కృపాచార్యునితో కలిసి ఈ 105 మంది కౌరవులు పాండవులకు విద్యలు నేర్పించు అని అక్కడే ఆస్థానంలో ఆచార్యునిగా నియమించబడతాడు ద్రోణాచార్యుడు. ఇప్పటి నుంచి ద్రోణాచార్యుడు గురువుగా కౌరవులకు పాండవులకు కూడా ఒక గొప్ప గురువుగా, కౌరవులు పాండవులే కాకుండా ఇతర రాజ్యాల నుంచి వచ్చిన శిష్యులు కూడా ఉన్నారు. ఇతర రాజ్యాల నుంచి వచ్చిన రాకుమారులకు కూడా ఈ విద్యలన్నీ నేర్పిస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడు. ఇప్పటి నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు ద్రోణాచార్యుడు ఈ హస్తినాపుర అంతఃపురంలోనే ఆచార్యునిగా కొనసాగుతాడు. ఈ విధంగా కృపాచార్యుని వద్ద, ద్రోణాచార్యుని వద్ద విద్యలను అభ్యసిస్తూ, అస్త్రశస్త్రాలను పొందుతూ విద్యాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి కౌరవులకు పాండవులకు కూడా ఒక పరీక్ష పెట్టాలి. వీళ్ళు నిజంగా అభ్యాసం చేస్తున్నారా లేదా, ఎవరిలో ఏ టాలెంట్ ఉంది, ఎవరికి ఆర్చరీ, ఎవరికి విలువిద్యలో ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు అయితే విలువిద్యకు అర్హులు, ఎవరు గదా యుద్ధానికి అర్హులు, ఎవరు ముష్టి యుద్ధంలో నేర్పరితనము ఉన్నది, ఎవరికి గుర్రపు స్వారీలో ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది. ఈ విధంగా ఎవరెవరు ఏమిట్లో నిష్ణాతులో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టడానికి ద్రోణాచార్యుడు ఒక కృత్రిమ పావురాన్ని తయారు చేస్తాడు. ఆ కృత్రిమ పక్షి పేరు భాసం. ఈ భాసం అనే కృత్రిమ అంటే చెక్కతో తయారు చేసిన ఈ భాసం అనే పక్షిని ఒక చెట్టు కొమ్మ పైన పెట్టి అందరినీ పిలుస్తాడు. ఈ కౌరవులు పాండవులు అందరినీ కూడా ఒక లైన్లో నిలవాలి అని ఆదేశిస్తాడు. మొదట అందరికంటే పెద్దవాడు ధర్మరాజు కాబట్టి యుధిష్ఠరుడు మొదట నిలబడ్డాడు లైన్లో. అయితే యుధిష్ఠరుని అడుగుతాడు ద్రోణాచార్యుడు, ఈ పక్షి యొక్క కుడి కంటిని మాత్రమే కొట్టాలి, నువ్వు ఇంతవరకు విలువిద్య నేర్చుకున్నావు కదా, నీకు ఈ విలువిద్య పైన ఎంతవరకు ప్రాక్టీస్ చేశావు, అభ్యాసం చేసింది లేనిది తెలుసుకోవాలి, కాబట్టి ఈ పక్షి యొక్క కుడి కంటిని నువ్వు కొట్టాలి అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అలాగే ద్రోణాచార్యుడు చెప్పినదంతా విన్నా ఈ ధర్మరాజుని అడుగుతాడు ద్రోణాచార్యుడు, ధర్మరాజా, ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నావు కదా, ఇప్పుడు చూసి నీకు ఈ పక్షిలో ఏమి కనిపిస్తోందో చెప్పు అని అడుగుతాడు. అయితే ధర్మరాజు, అదేంటి గురువుగారు, నాకు చెట్టు కనిపిస్తోంది, చెట్టు యొక్క కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, పక్షి యొక్క ఈకలు కనిపిస్తున్నాయి, పక్షి యొక్క రెక్కలు కనిపిస్తున్నాయి, ఇలా చెప్తాడు ధర్మరాజు. నేను కొట్టమనిందేంది, నువ్వు చెప్తున్న ఆన్సర్ ఏంటి అని ధర్మరాజు, నువ్వు విలువిద్యకు పనికి రావని ధర్మరాజును పక్కన నిలబెడతాడు ద్రోణాచార్యుడు. ఈ 100 మంది కౌరవులని పాండవులని అందరినీ అడగగా ధర్మరాజు చెప్పిన ఆన్సర్లే వాళ్ళు కూడా చెప్తారు. నాకు ఆకాశం కనిపిస్తుంది, పైన ఉన్న వేరే పక్షులు కూడా కనిపిస్తున్నాయి, ఇలాంటి వింత వింత ఆన్సర్లు చెప్తారు. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటి, ఈ భాసం కృత్రిమ పక్షి యొక్క కుడి కన్నే వీళ్ళ టార్గెట్. ఇది వదిలి వేరేటివన్నీ చూస్తే ఏంటి ప్రయోజనం అంటే, మీరు ఎవరు కూడా విలువిద్యకు పనికిరారు అని కదా, పక్షి యొక్క కుడి కన్నే నీ టార్గెట్, పక్షి యొక్క కుడి కంటినే నువ్వు కొట్టాలి అని చెప్తాడు అర్జునునికి ద్రోణాచార్యుడు. అయితే తర్వాత అడుగుతాడు, అర్జున, నీకు ఏమేం కనిపిస్తున్నాయి, ఈ పక్షిలో నీకేమేం కనిపిస్తున్నాయి చెట్టులో అంటే, అర్జునుడు చెప్తాడు,
నాకు పక్షి యొక్క కుడి కన్ను తప్ప ఇంకా వేరే ఏమీ కనిపించట్లేదు గురువుగారు, మీరు కొట్టమంటే కొట్టేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఓకే, నీ విల్లును సంధించి బాణం వదులు అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అలాగే విల్లును సంధించి బాణం వదలగా పక్షి యొక్క కుడి కంటిలో దూరి అవతలకు వెళ్ళిపోతుంది అర్జునుని యొక్క బాణం. నిజమైన విలుకాడు, విలువిద్య నేర్చుకునే అర్హత నీకు మాత్రమే ఉంది అర్జున అని అర్జున్ని అప్పటి నుంచి అర్జునుడే తన ప్రియ శిష్యునిగా మారిపోతాడు ద్రోణాచార్యునికి. ద్రోణాచార్యుడు ఒకరోజు సంధ్యాస్నానం చేయడానికి తన శిష్యులు కౌరవులు పాండవులతో కలిసి నదికి వెళ్ళగా నదిలో మొసలి నోట్లో కాలు ఇరుక్కుపోయింది. మొసలి నోట్లో తన కాలు ఇరుక్కున్న ద్రోణాచార్యుడు భరించలేనంత నొప్పితో గట్టిగా అరుస్తూ ఉన్నారు. అయితే ఈ 105 మంది కౌరవులు పాండవులు కూడా అక్కడికి వస్తారు. ఏమి జరిగింది గురువు గారు అని అడుగుతారు. అక్కడ గురువు గారు యొక్క కాలు మొసలి నోట్లో ఇరుక్కుంది అని తెలిసిన అక్కడ ఉన్న 105 మంది కూడా 104 మంది కౌరవులు పాండవులు కూడా భయంతో పక్కకి వెళ్ళిపోతారు అక్కడ మొసలి ఉంది అని. అయితే అర్జునుడు ఒక్కడే అమ్మ గురువు గారి కాలుని ఒక ముసలి పట్టుకుందా అని ముసలి యొక్క నోటికి బాణం వేయగా 2గా చీలిపోతుంది ముసలి యొక్క నోరు. అప్పుడు గురువు గారు బయటికి వచ్చేస్తారు. అప్పుడు ఉన్న 105 మంది శిష్యులు కూడా దగ్గరికి వచ్చి ఏం జరిగింది గురువు గారు, మీరు ఎందుకు అలా అరిచారు? అవును, అప్పుడు ముసలి పట్టుకుంది కదా మీ కాలును, ఏమైంది మీ కాలికి రక్తం వస్తుందా, ఏం జరిగింది, నొప్పిగా ఉందా అని అందరూ అడుగుతున్నారు. కానీ గురువు గారు ఏమి చెప్పదలుచుకున్నారు అంటే అర్జునుని దగ్గరకు వచ్చి, నువ్వే నా ప్రియమైన శిష్యునివి అర్జున, నిన్ను ఈ ప్రపంచంలోనే మేటి విలుకాడిగా నేను తయారు చేస్తాను. నా విద్యలు అన్నీ నీకు ధారపోస్తాను. నా తపశ్శక్తితో సంపాదించిన అస్త్రశస్త్రాలు కూడా అన్నింటినీ నీకు నేర్పిస్తాను అని చెప్తాడు ద్రోణాచార్యుడు. ఈ ప్రపంచంలోనే మేటి విలుకాడిని చేస్తాను అని అప్పుడే చెప్తాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే అందరూ పారిపోగా అర్జునుడు ఒక్కడే ఒక ముసలితో పోరాడటానికి, గురువుగారి కోసం ఒక ముసలితో పోరాడటానికి సిద్ధపడ్డాడు. అది చిన్న పిల్లలు కదా, చిన్న వయసు కదా, అప్పటికే అంత శ్రద్ధ ఉంది, అప్పటికే విలువిద్య పైన కూడా అంత పట్టు ఉంది అర్జునునికి. అంటే గురువుగారైన ద్రోణాచార్యునికి ఇలా చెప్పాలి అనిపించింది. ఈ అర్జునుని క్రమశిక్షణ, మాట తీరు, వినయ విధేయతలు ఒకటే కాదు, పౌరుషం, రోషం, ఈ యుద్ధం చేసే అటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ కలగలిపి ఉన్న అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం. తన కుమారుడైనటువంటి అశ్వత్థామకి కూడా నేర్పించని విద్యలు కూడా, అస్త్రశస్త్రాలు కూడా అర్జునునికి నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు. అంత ఇష్టం అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి. ఈ విధంగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్న ఈ కౌరవులు పాండవులు ద్రోణాచార్యునితో కలిసి ఒకరోజు వేటకు వెళ్తారు. అక్కడ వేటకు వెళ్ళగా ఈ ద్రోణాచార్యుడు నేర్పిస్తూ ఉన్నటువంటి తీరు, ద్రోణాచార్యుని యొక్క విద్యను అంతటినీ చూసిన ఏకలవ్యుడు, హిరణ్యధనువుడు, ఏకలవ్యుని తండ్రి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా పొందాలి అనుకుంటాడు. ఈ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు, నాకు కూడా విద్యను నేర్పించు గురువుగారు అని అడుగుతాడు. అయితే ద్రోణాచార్యుడు, నేను రాజకుమారులకు, రాజవంశస్థులకు మాత్రమే విద్యను నేర్పిస్తాను అని చెప్పగా, నీకు నేను విద్యాదానం చేయలేను అని చెప్పగా నిరాశతో ఏకలవ్యుడు తిరిగి వెళ్తాడు. కానీ ఈ ద్రోణాచార్యుడు ఈ పిల్లలైనటువంటి 105 మంది కౌరవ పాండవులకు ఎలా విద్యను నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన మాట తీరు, ఆయన నేర్పించే తీరు అంతా గమనిస్తాడు ఏకలవ్యుడు. ఇదంతా చూసి ద్రోణాచార్యుని యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసి ద్రోణాచార్యుడే నేర్పిస్తూ ఉన్నట్టుగా మానసికంగా సిద్ధమవుతాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుని మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే, ద్రోణాచార్యుడు కంటితోనూ నోటితోనూ కూడా తనకు టార్గెట్ నిర్దేశించి తనకు విద్యను నేర్పిస్తూ ఉన్నట్టుగా ఊహించుకొని, ద్రోణాచార్యుడు ఈ అస్త్రం వేయి, ఆ అస్త్రం వేయి, బాణాన్ని ఇలా పట్టుకో, విల్లు ఇలా సంధించు అని మాటలు వినిపిస్తూ ఉన్నట్టుగానే మానసికంగా సిద్ధపడిపోయాడు. అలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నాడు
ఈ ఏకలవ్యుడు. ఇదే విధంగా ద్రోణాచార్యుడు చెప్పుతూ ఉండగా తను విద్యను ఈ అస్త్రాలను వేస్తూ ఉన్నట్లు ధనుర్విద్యలో ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉంటే అవన్నీ కూడా తన సాధన వలన సాధిస్తాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఇలా సాధన చేస్తూ ఉన్న సమయంలో మరొక్క రోజు ఈ 105 మంది కౌరవులు పాండవులతో కలిసి ద్రోణాచార్యుడు మళ్ళీ వేటకు వెళ్తారు. ఈ వేటకు వెళ్ళిన సందర్భంలో తమ వెంట కుక్కను కూడా తీసుకొని వెళ్తారు ద్రోణాచార్యుల వారు. ఈ కుక్క వీళ్ళు ఒక దారిలో వెళ్తూ ఉంటే కుక్కలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా. ఈ అటు ఇటు వెళ్లే సమయంలో ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రాంతంలోనికి నాలిక ముందరికి చాపుకొని నీళ్ల కోసమేమో అక్కడేమన్నా ఏకలవ్యుడు నివసిస్తూ ఉన్న ప్రాంతంలో నీళ్ళేమైనా ఉన్నాయేమో, నీళ్ల కోసం వెళ్తుందేమో ఈ కుక్క. నాలుక చాపుకొని వెళ్తూ ఉన్న కుక్కను చూసి, శబ్దాన్ని చూసి ఏకలవ్యుడు ఒక 7 బాణాలను ఒకేసారి కుక్క యొక్క నాలుకకు వేస్తాడు. 7 బాణాలు ఒకే చోట కుక్క యొక్క నాలుక మీద గుచ్చుకునేలాగా వేస్తాడు ఏకలవ్యుడు. ఒక పుష్పంలాగా విచ్చుకొని ఉంది కుక్క యొక్క నాలుక. అలాగే ఆ బాణాలతో వేసిన ఆ నాలుకతోనే ఈ గురువుగారు ద్రోణాచార్యుల దగ్గరకు వస్తుంది కుక్క. ఇంత పైశాచికంగా అమాయకురాలైనటువంటి ఈ జంతువు పైన, కుక్క పైన ఎవరు ఇంతటి దాడి చేశారు? అసలు కుక్కకు ఇంత విద్యను ప్రదర్శించి కుక్కను హింసించే అంత అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తాడు ద్రోణాచార్యుడు. అయితే అర్జునుడు కూడా చూస్తాడు కదా ఆ కుక్క యొక్క నాలుకను. ఈ కుక్క యొక్క నాలుక ఇలా పుష్పంలాగా విచ్చుకొని ఉందంటే 7 బాణాలు ఒకేసారి వేసిన వాళ్ళే అయి ఉండాలి. 7 బాణాలతో గుచ్చుకున్న ఈ నాలుక స్పష్టంగా కనిపిస్తోంది అర్జునునికి. అయితే అర్జునునికి కోపం వస్తుంది. ఏంటి గురువుగారు, ఈ ప్రపంచంలోనే మేటి విలుకాడిని చేస్తాను అని చెప్పి మరి ఎవరికో ఇంత నాకంటే గొప్ప విద్యను నేర్పించినట్టున్నారు మీరు, ఎవరు అని అడుగుతాడు అర్జునుడు. లేదు అర్జున, నేను ఎవరికి విలువిద్య నేర్పించనే లేదు వేరే వాళ్ళకి అని చెప్పి ఈ కుక్క పోయే దారిలో కుక్క యొక్క రక్తం బొట్టులను అనుసరిస్తూ వెళ్తారు. వెళితే అక్కడ ఏకలవ్యుడు సాధన చేస్తూ ఉన్నాడు ద్రోణాచార్యుని విగ్రహం ముందు. అప్పుడు అడుగుతాడు ద్రోణాచార్యుడు, నువ్వేనా ఈ కుక్కకి ఇలా చేశావు అని. ఏకలవ్యుని దగ్గరకు వెళ్ళగా ద్రోణాచార్యుని కాళ్లపైన పడి ఎంతో గురువు దగ్గరికి వచ్చాడు కదా అని పట్టరాని సంతోషం వ్యక్తం చేసి ఒక పండుగలాగా జరుపుకుంటాడు ఏకలవ్యుడు. గురువు గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను కదా, ఒక ఉత్సవంగా, ఒక అంత వైభవంగా ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి ద్రోణాచార్యులకి ఈ 105 మంది కౌరవ పాండవులకు విందు ఏర్పాటు చేస్తాడు ఏకలవ్యుడు, ఏకలవ్యుని తండ్రి. అయితే ఈ విందు కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ ద్రోణాచార్యుడు అడుగుతాడు, నువ్వు విద్య నేర్చుకున్నావు కదా, అది చెప్పకనే గురువుగారికి తెలియకుండా విద్యను నేర్చుకోవడం ఒక అన్యాయం, అధర్మము. అయితే విద్యను నువ్వు ఎలా నేర్చుకున్నావంటే నువ్వు చెప్పడం ద్వారానే, నువ్వు బాణం వదులు అని చెప్పిన తర్వాతనే నేను ఈ విధంగానే ప్రాక్టీస్ చేశాను, ఈ విధంగానే సాధన చేశాను, ఇది దొంగతనం ఎలా అవుతుంది అని అడుగుతాడు ఏకలవ్యుడు. సరే అప్పుడు నేను నువ్వు గురువుగా అంగీకరిస్తున్నావు కదా అంటాడు ద్రోణాచార్యుడు. అవును గురువు గారు, మీరే నా గురువు అని చెప్తాడు. అప్పుడు నాకు గురుదక్షిణ ఇవ్వాలి కదా అంటాడు ద్రోణాచార్యుడు. నా ప్రాణాన్ని ఇవ్వమన్నే ఇస్తాను, నేను ఎన్నో అస్త్రశస్త్రాలను నేర్చుకున్నాను, అంతే చాలు నాకి. ఏకలవ్యుడు మీరు ఏమడిగినా ఇస్తాను అని చెప్పగానే ద్రోణాచార్యుడు, నీ కుడి చేతి యొక్క బొటనవేలుని నాకు గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతాడు ద్రోణాచార్యుడు. అలాగే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బొటనవేలును కత్తిరించి ద్రోణాచార్యునికి తాంబూలంలో పెట్టి ఇస్తాడు ఏకలవ్యుడు. అయితే ఇది నేను ఏ ఉద్దేశంతో అడిగినా కూడా నీ త్యాగము అనిర్వచనీయమైనది, చరిత్రలో నిలిచిపోతుంది. ఏకలవ్యుని యొక్క గురుదక్షిణ ఇవ్వడంతో ఏకలవ్యుని పేరు ఆచంద్ర తారార్థం చెరిగిపోదు అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అయితే ఈ సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. అర్జునుణ్ణి
మేటి విలుకాడిని చెయ్యాలనే దురుద్దేశంతోనే ఏకలవ్యుని బొటనవేలు తీసేశాడు అని గురుదక్షిణగా అడిగాడు అని, లేదా ఏకలవ్యుడు ఈ పైశాచిక కుక్క నాలుక పైన 7 బాణాలు వేసి హింసించినప్పుడు ఏకలవ్యుని యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకొని ఇతడు ఎప్పుడూ కూడా ధర్మం వైపు ఉండనటువంటి పైశాచిక మనస్తత్వం ఉంది అని, ఇతను అంత వీరుడు కానవసరం లేదు, ఎందుకంటే ఇతనికి పైశాచిక మనస్తత్వం వలన ఇతడు పెద్ద వీరుడు అయినా కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోవచ్చు, ఎందుకంటే ఇతని మనసు ప్రశాంతమైన మనసు లేదు. ఒక అమాయకమైన జంతువు కుక్కను ఇంత బాధ పెట్టినవాడు రేపు ప్రజలను, ఇతడు పెద్ద మహావీరుడైతే ప్రజలను ఎలా కాపాడుతాడు? ఇతని పైశాచిక బుద్ధి ఈ రాక్షసులకు సంబంధించిన బుద్ధి అయి ఉంటుంది అని ద్రోణాచార్యుడు ఇలా చేశాడు అంటారు. కానీ ఈ ద్రోణాచార్యుడు కానీ పెద్ద మహర్షులు గురువులు అందరూ కూడా త్రికాలగ్నులు. వాళ్ళకు తపశ్శక్తితో వారి మనస్తత్వాన్ని కనుక్కుంటారు, వారి భవిష్యత్తును కనుక్కుంటారు. కాబట్టి ద్రోణాచార్యుడు అన్ని విధాల ఆలోచించే ఈ గురుదక్షిణ ఏకలవ్యుని దగ్గర కుడి చేతి బొటనవేలు అడిగాడు అని కొందరు అంటారు. ఇది చరిత్రలోని వాస్తవం. ఏంటంటే ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు ఆలోచించుకోవచ్చు. హిరణ్యధనువుడు ఏకలవ్యుని తండ్రి జరాసంధుడు అనే ఒక దుర్మార్గపు రాజు యొక్క కొలువులో పని చేస్తూ ఉంటాడు. ఈ జరాసంధుడు ఎవరు అంటే దుర్యోధనునికి అత్యంత ప్రియమైన ఒక మహారాజు. ఇవి అన్నీ కూడా ద్రోణాచార్యుడు త్రికాలగ్నుడు. ముందు మహర్షులందరూ కూడా గురువులందరూ కూడా ఇప్పటి ఈ క్షణంలో మంచి చెడును గూర్చి కాకుండా 3 కాలాలలో మంచి చెడును గూర్చి ఆలోచించే వాళ్ళే గురువులు, ఋషులు, మునులు. వీరందరూ కూడా ఈ విధంగా తను నేర్పించకపోయినా తన విగ్రహం ముందు తను బోధించినట్టుగా మనసులో అనుకొని విద్యను, ఎన్నో అస్త్రశస్త్రాలను విద్యను నేర్చుకున్న ఏకలవ్యుని దగ్గర తను బొటనవేలు అడగడం ఎంతవరకు రైట్, ఎంతవరకు తప్పు అనేది అందరికీ ఎవరెవరి ఆలోచన వాళ్ళది, ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది. అన్నీ ఇప్పుడు మహర్షుల గూర్చి, గురువుల గూర్చి మనకు తెలుసు కాబట్టి వాళ్ళు పుణ్యానికే ఏ పని చేయరు. ఒక పని చేశారు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. అయితే అర్జునునికి ఏకలవ్యుని మీద కక్ష కాదు, లేదా ఈ ద్రోణాచార్యుడు తననే మేటి విలుకాడుగా ఈ యుగానికే ఈ ద్వాపర యుగానికే మేటి విలుకాడుగా అర్జునున్నే చేస్తాను అని మాట ఇచ్చిన ద్రోణాచార్యుని శిష్యుడే తనకంటే ఇంకా గొప్ప విద్యలు నేర్చుకున్నవాడు ఏకలవ్యుడు ఉన్నాడు. కాబట్టి మరి నాకు ఇచ్చిన మాట ఏంటి? నేను మేటి విలుకాడుని కావాలని అర్జునుడు ఎప్పుడు అడగలేదు ద్రోణాచార్యుని. ద్రోణాచార్యుడే మెచ్చుకొని మేటి విలుకాడుని చేస్తాను అని చెప్పాడు. కానీ తనకంటే గొప్ప విద్యలు అంటే శబ్దభేరి అనే ఒక అస్త్రం గని ఆ విద్యను కని వినే ఉండడు, నేర్చుకునే ఉండడు అర్జునుడు అప్పటిదాకా. అయితే రాను నేర్పించేవాడేమో ద్రోణాచార్యుడు. అంటే ఇప్పటికే ఇంతకు ముందుగానే శబ్దభేరిని వేసి కుక్కకు ఒక పుష్పంలాగా 7 బాణాలను ఒకే చోట గుచ్చుకునేలాగా వేసిన ఏకలవ్యుడు తనకంటే మేటి విలుకాడు అని అర్జునుడు గ్రహించాడు అప్పటికి. ఆ తర్వాత నేర్చుకోవడం కథ వేరే. కాబట్టి అప్పటికి అలా ఫీల్ అయ్యాడు. అప్పటికి అలా అర్జునుడు అభిప్రాయపడ్డాడు. ద్రోణాచార్యుడు నా ముందు ఊరికి నటించాడా, అబద్ధం చెప్పాడా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకు తెలియని విద్యలో ఇంకొక బాలునికి నేర్పించాడు కదా అని బాధపడ్డాడు. అంతేకాని ఏకలవ్యుని పైన కక్ష కాదు, శత్రుత్వం కాదు. మీకు ఏమి గురుదక్షిణ కావాలి అని కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అడుగుతారు. ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని ఓడించి ద్రుపదుని ఓడించి ఆ ద్రుపద మహారాజుని ప్రాణాలతో బంధించి తీసుకొని వచ్చి నా ముందు ప్రవేశపెట్టండి అని చెప్తాడు ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులకి. అంతలోనే దుర్యోధనుడు నేను ఈ చిటికలో చేస్తాను ఈ పని, ఒక చిటిక వేసే అంతలోనే ద్రుపద మహారాజుని, పాంచాల రాజ్యం యొక్క
మహారాజు ద్రుపదుని తీసుకొని వచ్చి మీ కాళ్ళపైన పడవేస్తాను గురువు గారు అని చెప్పి దుర్యోధనుడు కర్ణుణ్ణి 100 మంది కౌరవులను కూడా తీసుకొని పోయి ఓడిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తి వస్తారు దుర్యోధనుడు కౌరవులు అందరూ కలిసి. తర్వాత మీకు గురుదక్షిణను చెల్లించేందుకు నాకు కూడా అవకాశం ఇవ్వండి గురువు గారు అని అర్జునుడు గురువు ద్రోణాచార్యుని యొక్క అనుమతి తీసుకొని పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రుపదుని బంధించి తీసుకొని వచ్చి ద్రోణాచార్యుని ముందు ప్రవేశపెడతాడు. ఇది ఈ వీడియోలో మీరు చూడబోతూ ఉన్నారు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారు కౌరవులకు పాండవులకు గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తీసుకొని రమ్మని నా ముందు ప్రవేశపెట్టమని చెప్పగానే వెనక ఎక్కడో ఉన్న దుర్యోధనుడు పరిగెత్తుకొని వచ్చి ముందుకు వచ్చి గురువు గారు ఇదేమన్నా అంత పెద్ద గొప్పనా? మీకు గురుదక్షిణ అంటే ఇంకా ఏదో పెద్దది చేయాలేమో అనుకున్నాం, కానీ ఇంత ఒక చిటికలో జరిగిపోయే పని ఇది. మీ గురుదక్షిణను నేను ఒక చిటికలో నెరవేరుస్తాను అని దుర్యోధనుడు కర్ణుణ్ణి ఈ 100 మంది కౌరవులను కూడా తీసుకొని వెళ్ళి పాంచాల రాజ్యం పైన దండెత్తి వెళ్తారు. ఆ మహాసామ్రాజ్యం యొక్క మహాసైన్యం బలమైన మహాసైన్యాన్ని కలిగిన ఆ సైనికులు ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ కౌరవ సేన పైన పడగా ఎటుపోవాలో దిక్కు తెలియక ఆ పరాక్రమమైన సైన్యాన్ని చూసి భయపడి దుర్యోధనుడు 100 మంది కౌరవులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అది చూసిన భీమసేనుడు దుర్యోధనుని చూసి నవ్వుతాడు. ఆహా, ఏంటి సోదరా, జయించలేదా? పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని జయించలేక భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి వచ్చేశారా అని ఎగతాళి చేస్తూ ఉండగా ధర్మరాజు భీమసేనుణ్ణి వారిస్తాడు. భీమ, గెలుపు ఓటములు అనేటివి సహజం, సాధారణం, అందులో ఏముంది చెప్పు అని ఇదంతా గమనిస్తూ ఉన్న ద్రోణాచార్యుల వారు, ఏమి బాధపడకు దుర్యోధన, నువ్వు చిత్తశుద్ధితోనే గురుదక్షిణ చెల్లించాలి అనే ఒక మనస్సుతోనే దృఢ సంకల్పంతోనే వెళ్ళావు. పాంచాల దేశానికి వెళ్ళి సైన్యంతో పోరాడాలని వెళ్ళావు కదా, అప్పుడే నాకు గురుదక్షిణ తీరిపోయింది, ఓడిపోయి వచ్చినందుకు బాధపడకు అని ఓదారుస్తాడు దుర్యోధనుణ్ణి ద్రోణాచార్యుల వారు. ఇంతలోనే అర్జునుడు వచ్చి, గురువు గారు మీకు గురుదక్షిణ చెల్లించేందుకు అవకాశం నాకు కూడా ఇవ్వండి. పాంచాల రాజ్యం యొక్క రాజు ద్రుపద మహారాజును ఓడించి బంధించి తీసుకొని వచ్చి నీ ముందు ప్రవేశపెడతాను గురుదక్షిణ అంటూ అర్జునుడు ద్రోణాచార్యుని అడగగానే ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుణ్ణి అర్జునుడిని దీవించి పంపిస్తాడు. అర్జునుడు, భీమసేనుడు, నకుల సహదేవులు నలుగురు వెళ్తారు పాంచాల రాజ్యం యొక్క మహాసైన్యంతో పోరాడటానికి. అక్కడ పాంచాల రాజ్యం యొక్క ద్రుపదుని యొక్క సైన్యం అంటే అప్పట్లో సామంత రాజులు చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలోనూ బలమైన సైన్యం కలిగినది పాంచాల రాజ్యం. ఆ బలమైన సైన్యం కూడా పాండవుల పైన విరుచుకుపడుతూ ఉన్నారు సైనికులు. అంతలోనే అగ్రభాగాన భీముడు ఉంటూ పార్శ్వ రక్షకులుగా సహాయంగా నకుల సహదేవులను తీసుకొని అర్జునుడు భీకరమైన దాడి చేస్తాడు పాంచాల రాజ్యం యొక్క బలమైన సైన్యంతో. ఒక్కొక్క బాణం 100 బాణాలుగా వెళ్ళి పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నాడు అర్జునుడు. ఆ సైన్యము, గుర్రాలు, ఏనుగులు, అశ్వదళాలు ఇవన్నీ కూడా చెల్లాచెదురై పారిపోతూ ఉన్నాయి వెనక్కి. సైన్యం కూడా వెనక్కి పారిపోతూ ఉంది. అంత భయంకరంగా యుద్ధం చేస్తాడు అర్జునుడు. ఇది ఇలా ఉండగా భీముడు, నకుల సహదేవులు సైన్యము మీద విరుచుకు పడతారు. ఆ తర్వాత అర్జునుడు భయంకరమైన విలుకాడు పరాక్రమవంతుడు అయిన ద్రుపద మహారాజు పైన ద్వంద్వ యుద్ధానికి వెళ్తాడు. ద్వంద్వ యుద్ధంలో అర్జునుని యొక్క అస్త్రాలకు తట్టుకోలేక ద్రుపదుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఈ సమయంలో ఒక బాణం 100 బాణాలుగా వెళ్ళి
వెళ్ళి అర్జునుని యొక్క పరాక్రమమైన ఈ శౌర్యానికి ధైర్యానికి తల్లడిల్లిపోతూ ఉన్నాడు ద్రుపదుడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ద్రుపదుని యొక్క బాణాన్ని తన బాణంతో రెండుగా చీల్చివేస్తాడు అర్జునుడు. ఏమి జరుగుతుందో అర్థం కాక ఆ సంఘటన నుండి ద్రుపద మహారాజు తేరుకొనే లోపే తన రథం మీద నుంచి కత్తి తీసుకొని ద్రుపదుని రథం మీద దుంకి కత్తి మెడపైన పెట్టి గొంతు మీద ద్రుపద మహారాజు యొక్క గొంతు మీద అర్జునుడు కత్తి పట్టి తన ఆధీనంలోనికి తన చెప్పు చేతల్లోనికి ద్రుపద మహారాజుని తీసుకుంటాడు అర్జునుడు. ఇంకా మహారాజే అర్జునుని చేతిలో దొరికిపోయిన తర్వాత సైన్యం అంతా పారిపోతుంది వెనకాల. అప్పుడు ఆ ద్రుపద మహారాజుని బంధించి రథంలో కట్టివేసి తాళ్లతో బంధించి హస్తినాపురానికి వచ్చి గురువు ద్రోణాచార్యుని ముందు ప్రవేశపెడతాడు అర్జునుడు. తను ఎన్నో రోజుల నుంచి అవమానం అనుభవిస్తూ కడుపులో దాచుకొని ఈ అవమానాన్ని ద్రుపదుని నుండి పొందిన అవమానాన్ని అగ్నిగుండంలా కడుపులో దాచుకొని కుమిలిపోతూ ఉన్న ద్రోణాచార్యునికి ఇప్పుడు నిజమైన ప్రతీకారం తీర్చుకున్నాడు. తన ప్రియ శిష్యుడి చేత ద్రుపదుని పైన ద్రోణాచార్యుడు తన కక్షను ఈ విధంగా తీర్చుకున్నందుకు, గురుదక్షిణ ఈ విధంగా చెల్లించినందుకు తన ప్రియ శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకొని అభినందిస్తాడు ద్రోణాచార్యుడు. ఈ సందర్భంలో ఈ సంతోష సమయంలో ద్రోణాచార్యుడు అర్జునునికి ఒక మహత్తరమైన అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. అదే బ్రహ్మశిర అస్త్రం. ద్రోణాచార్యునికి తన గురువు అయినటువంటి అగ్నివేశుడు ఇచ్చిన ఈ అస్త్రాన్ని తన ప్రియ శిష్యునికి ప్రసాదించాడు ద్రోణాచార్యుడు. ఈ బ్రహ్మశిర అస్త్రం దీనికి ఇదే విరుగుడు. ఈ అస్త్రం మీద వేరే ఏ అస్త్రం కూడా విజయం సాధించలేదు. కానీ దీనిని అల్పుల పైన ప్రదర్శించకూడదు అర్జున అని అర్జునునికి చెప్పి తనకు మరో గురుదక్షిణ కూడా చెల్లించమని అడుగుతాడు అర్జునుణ్ణి ద్రోణాచార్యుడు. విన్నవించండి గురువు గారు, అది ఎంతటిదైనా నేను నీకు గురుదక్షిణ చెల్లిస్తాను, మరో గురుదక్షిణ కూడా అని అడుగుతాడు అర్జునుడు. అర్జున, అది ఎంత భయంకరమైన పరిస్థితులు రాని, ఎంత భయంకరమైన యుద్ధం రాని, అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా నా మీద నువ్వు యుద్ధానికి రాకూడదు, నా మీద ద్వంద్వ యుద్ధానికి నువ్వు రాకూడదు అని అడుగుతాడు. ఇదే నువ్వు నాకు ఇచ్చే మరో గురుదక్షిణ అని అడుగుతాడు ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి. అలాగే గురువు గారు, ఎట్టి పరిస్థితులు, ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా కూడా, ఎంత అత్యవసర పరిస్థితులు వచ్చినా కూడా మీపైన నేను యుద్ధం చేయను అని మాట ఇస్తాడు ద్రోణాచార్యునికి అర్జునుడు. ఈ విధంగా అర్జునుడు గురువు యొక్క ద్రోణాచార్యుని యొక్క గురుదక్షిణను సమర్పిస్తాడు. ఈ పరాక్రమమైన ఈ పిల్లవాడు అయినటువంటి ఇప్పుడిప్పుడే విద్యాభ్యాసం ముగించుకున్న అర్జునుని యొక్క పరాక్రమం, యుద్ధ నైపుణ్యం, చాకచక్యం ఎంత గొప్పగా ఉన్నాయో ఇప్పుడే అందరికీ అర్థమయ్యాయి కదా. దానికి ద్రుపదుని యొక్క స్పందన ఏంటి? ఇప్పుడు తన ముందర బందీగా పడి ఉన్న ద్రుపద మహారాజును చూసి ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు. ద్రుపద, నువ్వు ఆ రోజు ఏమన్నావు? నేను ఒక మహారాజుని, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, అడుక్కునే బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహం ఏంటి, నీకు నేను సహాయం చేయడం ఏంటి అని సహాయం చేయకపోగా నాతో మాటలతో హింసించావు కదా. దేన్ని చూసి నువ్వు అలా ప్రవర్తించావు? నువ్వు ఒక మహారాజుగా నీ అధికార మదం వలన నువ్వు అలా ప్రవర్తించావు కదా. ఇప్పుడు నీ అధికారం నా చేతిలో ఉంది, నీ సామ్రాజ్యం నా చేతిలో ఉంది, నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేయగలను. ఈ ఐశ్వర్యము, పదవి, రాజ్యాలు ఇవన్నీ శాశ్వతం కాదు అని ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమి చేయమంటావు? నీ మద గర్వంతో నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇప్పుడు
నీ రాజ్యానికి మహారాజుని నేనే. నువ్వు ఓడిపోయిన బందీవి. నిన్ను నేను ఏమైనా చేసే అవకాశం నాకు ఇప్పుడు ఉంది. కానీ ఈ పరిస్థితి వస్తే, ఇంత అవమానపడే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అని చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను. కానీ నీ మీద నాకు శత్రుత్వం లేదు ద్రుపద. నువ్వు ఎప్పటికీ నువ్వు నా చిన్ననాటి మిత్రుడు అనే నేను అనుకుంటాను అని నువ్వు మాట వరసకు అన్నా, నిజంగా అన్నా, నేను మహారాజునైన తర్వాత నీకు అర్ధరాజ్యం ఇస్తాను అని అన్నావు. అవన్నీ నేను ఏమీ పట్టించుకోలేదు. కానీ ఆ మాటను నేను నెరవేరుస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న పాంచాల రాజ్యాన్ని 2 భాగాలుగా చేస్తున్నాను. ఒకటి దక్షిణ పాంచాల రాజ్యం, ఒకటి ఉత్తర పాంచాల రాజ్యం. ఈ ఉత్తర పాంచాల రాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను, దక్షిణ పాంచాల రాజ్యం నీకు ఇస్తున్నాను. ఇప్పటికీ దక్షిణ పాంచాల రాజ్యానికి నువ్వే మహారాజువి అని, అలాగే అక్కడ ఉన్న గో సంపదలో కూడా సగం దక్షిణ పాంచాల రాజ్యానికి, సగం ఉత్తర పాంచాల రాజ్యానికి పంచుకుంటారు. ఈ ఉత్తర పాంచాల రాజ్యం ద్రోణాచార్యుడు తీసుకొని ద్రుపదుడు చేసిన తప్పుకు శిక్షగా ద్రుపదుని యొక్క దక్షిణ పాంచాల రాజ్యానికి వెళ్ళిన గోవులలో, ఆవులలో ద్రుపదునికి తప్పుకు శిక్షగా ఒక ఆవుని ద్రోణాచార్యుడు ఉత్తర పాంచాల రాజ్యంలోకి తీసుకుంటాడు. ఇదే ద్రుపదునికి చేసిన తప్పుకి శిక్ష అని చెప్తాడు ద్రోణాచార్యుడు. చూసారా ద్రోణాచార్యుడు ఎంత మంచివాడు. తన తండ్రి దగ్గరే, భరద్వాజుని దగ్గరే చిన్నప్పటి నుంచి విద్యను అభ్యసించినటువంటి ద్రుపదుడు అంతగా అవమానించినా కూడా ఇప్పుడు అంత ద్రుపదుని ప్రాణాలు తీసే అవకాశం కూడా ద్రోణాచార్యుని చేతిలో ఉన్నా కూడా కొంచెం కూడా ద్రుపదుని బాధ పెట్టలేదు. అయినా అతనికి దక్షిణ పాంచాల రాజ్యం ఇచ్చి సకల రాజ లాంఛనాలతో ద్రోణాచార్యుడు ద్రుపదుని దక్షిణ పాంచాల రాజ్యానికి పంపించి రాజును చేస్తాడు. అది ద్రోణాచార్యుని యొక్క గొప్పతనం. కానీ ఇది అంతా కూడా ద్రుపదుడు చూస్తూ తనను ఎంత అవమానించాడు ఈ ద్రోణాచార్యుడని అది అవమానంగా ఫీల్ అవుతాడు. అదే యద్భావం తద్భవతి అంటారు కదా. తనకు ఉన్న మద గర్వంతో ఇప్పటికీ కూడా ద్రుపదుడు ద్రోణాచార్యుడిని అర్థం చేసుకోలేదు. ఇంకా కక్ష సాధింపు పెంచుకున్నాడు. ఒక శత్రువుగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ద్రోణాచార్యుడిని ద్రుపదుడు శత్రువుగా చూస్తూ ఎలాగైనా ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకోవాలి అని, అలాగే తనను ఇంత గొప్ప మహారాజు, అప్పటికి చుట్టుపక్కల రాజ్యాల అందరిలోనూ కూడా పరాక్రమవంతుడు ద్రుపద మహారాజే. అలాంటి ద్రుపద మహారాజుని ఒక చిటికలో ఓడించి బంధించి వెళ్ళిన అర్జునుని యొక్క పరాక్రమానికి దాసోహం అయిపోతాడు ద్రుపద మహారాజు. అర్జునుని యొక్క పరాక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంత పరాక్రమవంతుని నేను ఎక్కడా చూడలేదే. ఈ బాలునికి నాకే ఒక కుమార్తె ఉంటే నేనే అల్లునిగా చేసుకునేవాడిని. ఇంత పరాక్రమవంతుని నేను ఎక్కడా చూడలేదు ఇంత చిన్న వయసులో అని ద్రుపదుడు ఆలోచిస్తాడు. ఎలాగైనా ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకోవాలి అని, మరొకటి ఎలాగైనా అర్జునుడిని నా అల్లునిగా చేసుకోవాలి అనే బుద్ధి అని ఆలోచిస్తాడు అని నిర్ణయించుకుంటాడు ద్రుపద మహారాజు. ఈ నిర్ణయంతోనే ద్రుపదుడు యాజుడు అనే ఒక మహర్షి దగ్గరకు వెళ్తాడు. తన గోడును వెళ్ళబుచ్చుకుంటాడు. నన్ను అవమానించిన ద్రోణాచార్యుని పైన కక్ష తీర్చుకునేదానికి నాకు ఒక కుమారుడు కావాలి. అలాగే ఇంత పెద్ద పరాక్రమవంతుడైన మహారాజుని నన్ను బంధించినటువంటి ఆ అర్జునుణ్ణి, ఆ యువ రాకుమారుడైనటువంటి అర్జునుణ్ణి నా అల్లునిగా చేసుకోవాలి. అందుకు నాకు ఒక కుమార్తె కావాలి. నేను ఏమి చేయాలో చెప్పండి మహర్షి గారు అని యాజుడు అనే మహర్షి దగ్గర
విన్నవించుకుంటాడు ద్రుపదుడు. అయితే యాజుడు, ద్రుపద మహారాజా ద్రుపద, ద్రోణాచార్యుడు గొప్ప తపస్వి, వందల వేల మందికి విద్యను బోధిస్తూ ఉన్న మహా గురువు. ఆయనకు తెలియని విద్యల లేవు, ఆయనకు తెలియని పరాక్రమవంతులు లేరు. అంతటి పరాక్రమవంతుడు నువ్వు పుత్రునిగా పొందాలి అంటే అర్జునుడు రాకుమారునికి తగిన ఒక అందమైన రాకుమారిని కుమార్తెగా పొందాలి అంటే ఒకటే దారి ఉంది. అది ఏంటి అంటే కాంక్షిత సిద్ధి అనే ఒక యజ్ఞం చేయాలి. కాంక్షిత సిద్ధి అనే ఒక మహాయజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం ఒక తపస్సులాగా దీక్షతో పవిత్రతతో చేయాలి అని చెప్తాడు యాజుడు అనే మహర్షి ద్రుపద మహారాజుకి. ద్రుపదుడు అలాగే దీక్షతో, శ్రద్ధతో, భక్తితో కాంక్షిత సిద్ధి అనే ఒక యజ్ఞం మహా గొప్పగా చేస్తాడు. యజ్ఞానికి సంతోషపడిన అగ్నిదేవుడు తన యజ్ఞగుండం నుండి ఒక బాలుడు నడుచుకొని వస్తాడు తండ్రి అని సంబోధిస్తూ ద్రుపదుని దగ్గరకు. ఈ బాలుడు 1000 ఏనుగుల బలవంతుడు, భారీ శరీరము కలిగిన బాలుడు. అక్కడే పుట్టి పెద్దగా ఈ క్షణాల్లోనే పుట్టి పెరిగి తండ్రి అని సంబోధిస్తూ, తండ్రి తన జన్మకు కారణమైనటువంటి ద్రుపదుని తండ్రి అని సంబోధిస్తూ తండ్రి దగ్గరకు వస్తాడు ఆ బాలుడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది. పంచభూతాలు, మనం ఏమి చేసినా పంచభూతాలు చూస్తారు కదా. అప్పుడు ఆకాశవాణి కూడా ఇదంతా గమనించి, ద్రుపద మహారాజా, ఈ బాలుడు సామాన్యుడు కాదు, 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది ద్రోణాచార్యుని సంహరించడానికి పుట్టిన ఈ బాలునికి దృష్టద్యుమ్నుడు అనే పేరు పెట్టి విద్యాభ్యాసానికి ద్రోణాచార్యుని వద్దనే గురుకులంలోనే చేర్చమని చెప్తుంది ఆకాశవాణి. ఆకాశవాణికి నమస్కరిస్తాడు ద్రుపద మహారాజు. అలాగే ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తాడు తర్వాత కూడా ద్రుపద మహారాజు. తర్వాత యజ్ఞగుండం నుంచి కృష్ణాదేవి, ఆదిశక్తి అంశ అయినటువంటి కల్మషాలను కడిగేసే అగ్నిదేవుని నుండి, అగ్నిగుండం నుండి, యజ్ఞగుండం నుండి ఈ కృష్ణాదేవి కృష్ణుని స్వరూపం కలిగిన, కృష్ణుని రంగులో ఉన్న ఈ కృష్ణాదేవి నడుచుకుంటూ తండ్రి అని తన జన్మకు కారణమైనటువంటి ద్రుపద మహారాజును తండ్రి అని సంబోధిస్తూ నడుచుకుంటూ వస్తుంది ద్రుపదుని దగ్గరకు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, ద్రుపద, ఈ అగ్నిగుండము నుండి పుట్టినందుకు ఈ రాకుమారి అప్సరసల లాంటి అందమైన ఈ కన్య, ఈ కృష్ణాదేవి అని, ద్రుపదుని యొక్క కుమార్తెగా ద్రౌపది అని, యజ్ఞం నుండి పుట్టినది కాబట్టి యజ్ఞసేన అని, పాంచాల రాజ్యం యొక్క రాకుమారి కాబట్టి పాంచాలి అని, ఇన్ని పేర్లతో పిలువబడుతూ అర్జునునికి భార్య అవుతుంది. మీ వంశానికి, పాంచాల రాజ్యానికి మరియు హస్తినాపుర రాజ్యానికి ఎంతో పేరు ప్రతిష్టలను, కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఈ కృష్ణాదేవి అని చెప్పి ఆకాశవాణి ఆశీర్వదిస్తూ వెళ్ళిపోతుంది. ఇది అంతా ఆకాశవాణి ఏమి చెప్పితే అలాగే చేశాడు ద్రుపద మహారాజు. ఈ దృష్టద్యుమ్నుడు అనే యజ్ఞం నుండి పుట్టిన ఈ బాలుణ్ణి యువరాజుగానే, అంటే చిన్న బాలుడు కాదు, అప్పుడే పుట్టి పెద్దగా అయిపోతాడు కదా, ఈ యువ రాకుమారుడిని తీసుకొని వెళ్ళి ద్రోణాచార్యుని గురుకులానికి తీసుకొని వెళ్ళి ద్రోణాచార్యునితో ఇలా చెప్తాడు, చూడు మిత్రమా ద్రోణాచార్య, నిన్ను చంపటానికే యజ్ఞము చేసి కన్న కుర్రవాడు
ఈ రాకుమారుడు దృష్టద్యుమ్నుడు నిన్ను చంపడానికే కన్నాను. నువ్వే నీ గురువు బాధ్యతగా నువ్వే ఈ బాలునికి అన్ని విద్యలను నేర్పించాలి అని నీ గురువు బాధ్యతను మరచిపోకుండా 100% న్యాయంగా ఈ పిల్లవాడికి విద్యలను నేర్పించమని చెప్తాడు. అలాగే తనను చంపడానికే కన్నా ఒక కుమారుడిని తన వద్దనే విద్యను నేర్పించమని చేర్చిన ద్రుపద మహారాజు ఎలా ఉంది ఇప్పుడు చూడండి పరిస్థితి. ఎవరికైనా ఎలా ఉంటుంది? వేరే ఎవరనైతే ఏం చెప్పేవాళ్ళు? అదే ద్రోణాచార్యుని యొక్క గొప్పతనం. ద్రుపద, చావు పుట్టుకలు మన చేతిలో లేవు. నన్ను చంపడానికి నువ్వు కన్నావని నేను భయపడుతూ ఉండను. నీ కుమారునికి నేను అన్ని విద్యలు నేర్పిస్తాను, నిశ్చింతగా నువ్వు వెళ్ళు అని తనను చంపడానికే కన్నా ఈ దృష్టద్యుమ్నికి అన్ని విద్యలు, అన్ని దివ్యాస్త్రాలను బోధిస్తాడు ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నునికి. గొప్ప వాళ్ళ విషయాలు ఇలాగే ఉంటాయి, గొప్ప వాళ్ళ కథలు ఇలాగే ఉంటాయి. నన్ను చంపడానికి కన్నావా అని దూషించలేదు ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుడు. గొప్ప వాళ్ళ నుంచి నేర్చుకోవలసినవి ఇలాంటివే అన్నమాట. అలాగే అన్ని అస్త్రశస్త్రాలను ఈ కౌరవులకు పాండవులకు ఎలా గురువుగా బోధిస్తాడో అలాగే అన్ని అస్త్రాలను కూడా అదే విధంగా తేడా లేకుండా నేర్పిస్తాడు, బోధిస్తాడు ద్రోణాచార్యుడు. Friends, please like, share and subscribe Bharat Beautiful Small Stories. Don't forget to comment on this video. Thank you.